వరమహాలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తుంది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం భీమవరంలో ఉంటున్న శ్వేత గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్లి వాళ్ళ పూజ ఎలా చేసుకున్నారో చూద్దాం పదండి. ఇప్పుడు మనం శ్వేత గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజ అలంకరణ చూద్దాం పదండి. హాయ్ శ్వేత గారు. హాయ్ అండి. శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అని మీ ఇంటికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అసలు వస్తారనుకోలేదు. మేము పిలవంగానే మీకు టైం ఉండి మాకు కుదిరి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎవరు వీళ్ళంతా ఇంతమంది? మాది జాయింట్ ఫ్యామిలీ అండి. మా అత్తయ్య గారు మావయ్య గారికి 4 మెంబర్స్ అనమాట. మా పెద్ద తోడుకోడలు లోపల ఉంటారు. ఈవిడ 2వ తోడుకోడలు, 3వ తోడుకోడలు, నేను 4th అండి. మాకు 3 ఆడబడుచులు అండి. వీళ్ళిద్దరు మా సిస్టర్స్ అండి. మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయి, మా తోడుకోడలు వాళ్ళ కూతురు, వీళ్ళు పిల్లలండి. మా పెద్ద ఆడబడుచు వాళ్ళ ఫ్యామిలీ. చాలా చాలా మందికి పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి. అందరూ కలిసి ఉండడం చాలా గ్రేట్. ఈ టైంలో కూడా కలిసి ఉండడం అనేది చాలా అసలు రేర్ అయిపోయింది. ఇంటికి రాగానే నేను చూస్తే పాత కాలం ఇల్లు అంటే ఈ రోజుల్లో ఇంటికి చిన్న చిన్న హాల్, చిన్న మెస్ అలా ఉంటాయి కానీ ఇంత పెద్ద హాల్ ఉందంటే పాతకాలం ఇల్లే. అవునండి. అది మా అత్తయ్య గారు మావయ్య గారు ఆ టైంలో తీసుకున్నారు కాబట్టి ఇంత పెద్ద హౌస్ అదే వచ్చింది. ఇప్పుడు కట్టగలమా? ఇప్పుడు అసలు సింగిల్ ఫ్యామిలీ అయిపోయి జస్ట్ అలాగా. ఇంకా ఇప్పుడు కొంచెం డూప్లెక్స్ కాబట్టి కొంచెం హౌస్ అది కొంచెం ఇదిగా ఉంటుంది. అవునండి. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము స్టిచ్చింగ్ అది చేసుకుంటాం అండి. నాకు ఇలా డెకరేషన్ అంటే ఇష్టం. అది థ్యాంక్ యూ. నేను వీడియోస్ అవి చూస్తూ ఉంటాను. ఇలా టైం వచ్చినప్పుడు ఇలా. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? రైస్ బిజినెస్. పిల్లలు? ఒక పాప. ఆ పాప లోహిత. బాగుంది పేరు. థ్యాంక్ యూ. ఇంకా వర్క్స్ అవి చేస్తుంటారా? మీ బ్లౌజ్ కి మీరే స్టిచ్చింగ్ చేసుకున్నారా? స్టిచ్చింగ్ అది నేనే చేసుకుంటానండి. వర్క్ అయితే లేదు, బయట ఇచ్చేస్తాను. ఇంకా పాప స్టిచ్చింగ్ సరిపోతుంది. అవును, స్కూల్ నుంచి రావటం, పాపని చూసుకోవడం, వీలు కుదిరినప్పుడు అలా స్టిచ్చింగ్ అది. ఓకే. కుకింగ్ అది చేస్తూ ఉంటారా? కుకింగ్ అది నలుగురిని చేసుకుంటూ ఉంటాను. ఓకే. నలుగురికి ఒకే వంట? ఒకటే. అంటే 2 కేజీలు కూరగాయలకు తరగలేము. అందరూ అలాగే చేతులు కలిస్తే ఈజీ అయిపోతుంది. అవును, నలుగురు కలుస్తాం కాబట్టి తలా ఒకటి అన్నమాట. ఓకే అండి. ఓకే. మీరండి, మీ పేరు? మా పేరు పార్వతి అండి. మా ఆయన పేరు రామారావు గారు. మాకు 2 అబ్బాయిలండి. ఒకళ్ళ పెద్ద బాబు అమెరికాలో ఉంటాడు, చిన్న బాబు హైదరాబాద్లో జాబ్. ఓకే అండి. మీరండి? నా పేరు నాగవేణి అండి. మా హస్బెండ్ పేరు రమేష్. బిజినెస్ చేస్తారు. పాప జాబ్ చేస్తుంది, బాబు బీటెక్ చదువుతున్నాడు. ఓకే అండి. నా పేరు శ్రావణి అండి. మా వారి పేరు మహేష్, బిజినెస్ అండి. మాకు పాప జోషిత. ఓకే అండి. హాయ్ అండి, నా పేరు మహాలక్ష్మి. మా హస్బెండ్ పేరు వెంకటనారాయణ. మాకు ఒక బాబు ఉన్నాడండి, ఇంటర్ చదువుతున్నాడు బాబు. నేను హౌస్ వైఫ్.
హాయ్ అండి, నా పేరు శిరీష అండి. మా వారి పేరేమో నాగరాజు. గోల్డ్ షాప్ అండి, గోల్డ్ షాప్ అండి. ఒక బాబు అండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరేంటండి? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? స్టడీస్ కంప్లీట్ అయిపోయింది. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏముంది, ఇప్పుడు రీల్స్ చూడడం, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడడం, యూట్యూబ్ లో షార్ట్స్ చూడడం, ఇది కామన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఇదే. ఓకే, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. మీరు చేయాలనుకుంటారా? లేదు, ఆడియన్స్ వరకే చూడడం వరకే ఎంకరేజ్ చేస్తాను. కానీ నేనైతే చూసిన ప్రతి రీల్ చేయాలనుకుంటాను, కానీ నాకు సెట్ అవ్వవు. ఓకే, ఇంకా మీ హాబీస్ ఏంటి? సాంగ్స్ వచ్చి సింగింగ్, ఇలా డెకరేషన్స్ అవి కూడా చేస్తుంటా ఫెస్టివల్స్. ఓకే, ఇంట్రెస్ట్. మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడతారా? ఓకే, డివోషనల్ సాంగ్. ఓకే, పాడండి. వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, మా ఇంటి వేల్పు నీవమ్మ, నా కల్పవల్లి రావమ్మ, మనసార దీవె నీవమ్మ, మమ్మేలు తల్లి రావమ్మ. వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, అతివల మనసును ఎరిగి ఐదవతనమును ఒసగి, ముత్తైదు భాగ్యమిచ్చి మురిపాలనోము నోచి, వరలక్ష్మీదేవి వ్రతము వరములను సగియే తరుణం. వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, అత్తి వెల్లువలలోన పావనలహరివి నీవు, మంగళరూపిణి రావే, మా బంగారు తల్లి నీవే, నీ పాద శివ భాగ్యముగా తరింతు మేము ఎల్లప్పుడూ. వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, వరలక్ష్మీదేవి సిరిజల్లు మా ఇంట నిలచి వర్ధిల్లు, మమ్మేలు తల్లి హరివిల్లు, నీ వ్రతమున విరిజల్లు, నీ పాద శివ 10,000, మా ఇంట అలరు మురిపాలు. వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, అందాల దేవి నీవే, సింగార సిరుల పంట, వరలక్ష్మి నోము నోచి భాగ్యాలు పొందునంట, వరములను సగి తరుణం పూచిన పున్నాగమల్లి. వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అడగగానే పాడినందుకు. అండ్ మీరండి, మీ పేరేంటి? ఆదిలక్ష్మి అండి. ఓకే, మా ఆయన గారి పేరు వెంకటనారాయణ అండి. ఓకే, రైస్ మిల్ అండి. ఎంతమంది పిల్లలండి? 2 పాపలు బాబు అండి. ఓకే, అందరూ సెటిల్డా? పాపకి అయింది, పెద్ద పాపకి 2 ఉన్నారండి. ఇంకా 2 ఉన్నారు. చేసేస్తారా? చేసేస్తారు. మనం చేసేద్దాం అనుకున్నా వాళ్ళు. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. మీరండి, మీ పేరేంటి? నా పేరు కుమారి అండి. ఓకే, మా విజయవాడ నుంచి వచ్చామండి. విజయవాడ నుంచి వచ్చారు? మా ప్రోగ్రామ్ కోసం వచ్చారా? మా అమ్మగారు ఇల్లు అండి, మా వదిన మా అన్నయ్య ఇల్లు భీమవరం. ఓకే, ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తారు? వెంకట సత్యనారాయణ అండి. ఓకే, 3 అమ్మాయిలండి. 3 అమ్మాయిలు. ముగ్గురికి అయిపోయినాయి పెళ్ళిళ్ళు అయిపోయింది, బాధ్యతలన్నీ తీరిపోయింది. మనవరాళ్ళు మనవలు కూడా పెద్ద అమ్మాయి పాప, చిన్నవాడి బాబు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పద్మావతి అండి. మా ఆయన గారి పేరు రామనారాయణ. మాది ఆటోమొబైల్స్. బాబు జాబ్ చేస్తుంది. ఓకే అండి, నమస్తే అండి. నమస్తే అండి, ప్రియాంక అండి నా పేరు. నేను జాబ్ చేస్తున్నా ఇన్ఫోసిస్లో. ఇన్ఫోసిస్లో జాబ్. ఓకే, ఈ రోజు జాబ్ లేదా? లేదు, ఇవాళ వీక్ ఆఫ్. ఓకే ఓకే, మా గురించి వీక్ ఆఫ్ పెట్టుకున్నారా? అవునండి. థ్యాంక్ యూ అండి.
ఇంకా మీ హాబీస్ ఏంటి? ఇంకా ఫ్రీ టైంలో ఏముంటది, వీకెండ్స్ అయితే బట్టలు వాష్ చేసుకోవడం ఇదే పని. అయ్యయ్యో, పెళ్లికి ముందే మీరు ఇన్ని పనులు చేస్తున్నారా? మరి హాస్టల్లో ఉంటాం కదండి, సో తప్పదు ఇంకా. ఇంట్లో ఉంటే మమ్మీ చేసి పెడతారు, హాస్టల్లో ఉంటారు కాబట్టి ఇంకా బట్టలు వాష్ చేసుకుంటారు. మీ హాబీస్ ఏంటంటే బట్టలు ఉతుక్కోవడం, అది హైలైట్ అసలు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. హాయ్. హాయ్, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ లోహిత. లోహిత. మై నేమ్ ఇస్ లోహిత అని చెప్పాలా? నీ పేరేంటంటే వాట్స్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఇస్ లోహిత అని చెప్పాలి. నీ పేరేంటంటే నా పేరు లోహిత అండి అని చెప్పాలి. భయపెట్టేస్తున్నానా? కోపంగా చూస్తున్నావే? ఓకే, ఏం చేస్తుంటావు? హాబీస్ ఏంటి? డాక్టర్. డాక్టర్? అబ్బబ్బబ్బా, ఏం ఆన్సర్ అబ్బా. ఏం చేస్తూ ఉంటావు అంటే డాక్టర్. ఏం అవ్వాలనుకుంటున్నావు అంటే డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఇంట్లో ఏం చేస్తూ ఉంటావు? సాంగ్స్ పాడుతూ ఉంటావు. మా కోసం పాడతావా? డాన్స్ చేస్తావా? డాన్స్ చేస్తావు, సాంగ్స్ పాడతావు. ఓకే, మరి ఒక సాంగ్ పాడే డాన్స్ తర్వాత చూద్దాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. థ్యాంక్ యూ. ఎవరు నేర్పారు నీకు? మమ్మీ నేర్పారు. మీ మమ్మీ నేర్పారా? చాలా బాగా పాడు. నా పేరు అన్నపూర్ణ. మేము విజయవాడ నుంచి వచ్చాం. మా గురించి విజయవాడ నుంచి వచ్చారు? అవును, అమ్మమ్మ వాళ్ళ ఇల్లా? అవును, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అక్క వాళ్ళ ఇల్లు, అత్త వాళ్ళ ఇల్లు అన్ని. అవును. కొత్తగా పెళ్ళయిందా? అవును, రీజన్ అన్న కళ్యాణం తెలిసిపోతుంది. ఓకే అండి, మీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ రీల్స్, అది వాచింగ్ రీల్స్, కుకింగ్. అంటే వంట చేయడం నేర్చేసుకున్నారా? అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా? అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. బాగా చేస్తూ ఉంటారా? మీరు చేసే వాటిలో ది బెస్ట్ వంట ఏంటి? బిర్యానీ. బిర్యానీ? ఏ బిర్యానీ? వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ అయితే నా కోట కాదు. ఓకే, వెజ్ బిర్యానీ బాగా చేస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ కుటుంబ సభ్యులందరి పరిచయాలు అయితే అయిపోయాయి. అవునండి. ఇంకేంటండి, మా బీసీఎన్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటామండి. ఎక్కువ ఏ షోస్ చూస్తూ ఉంటారు? ఆడవాళ్ళు ప్రోగ్రామ్ వస్తుంది కంటే జోహార్లు, ఆ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాము. ఓకే, ఆడవాళ్ళు మీకు జోహార్లు బాగా చేస్తూ ఉంటది యాంకర్? చాలా బాగా చేస్తారండి. అవును, మీరే కాబట్టి చాలా బాగా చేస్తారు. ఓకే, ఇంకా చెప్పాలండి. అంటే ఇంకా ఏమేమి చూస్తూ ఉంటారు? ఇంకా సాంగ్స్ అవి చూస్తూ ఉంటామండి, మూవీస్ అవి కూడా చూస్తూ ఉంటాము. ఓకే అండి. మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారా? తిరుపతి వెళ్తూ ఉంటామండి. అలాగా తిరుపతి. లాస్ట్ ఇయర్ వెళ్ళారా? అవునండి, లాస్ట్ ఇయర్ అందరం కలిపి అందరూ కలిసి వెళ్ళారు. దర్శనం బాగుందా? చాలా బాగా జరిగిందండి దర్శనం. బ్రేక్ దర్శనం అది దొరికింది అందరికి. సో చాలా దగ్గరగా దేవుణ్ణి చూసాము, అది బాగా బాగుంది. ఇంకా మెమరబుల్ మూమెంట్స్ ఏంటి మీ అందరికీ కూడా? మెమరబుల్ మూమెంట్స్ అంటే ఈ పండగలు వచ్చినప్పుడు కూడా అందరం కలిసిగా చేసుకోవడం, చేయడం, ఈ డెకరేషన్లో అందరం కూడా పార్టిసిపేట్ చేయడం. సో అది కూడా మాకు ఒక ఇదిగా ఉంటుంది అన్నమాట. ఈ రోజుల్లో ఇది కామన్ కాదు కదా, అందుకని లెగుస్తూ ఉండేసరికి అందరం కలిసి ఉండడం, చేయడం, అది కూడా బాగుంటుంది. అంటే నలుగురికి 4 పోర్షన్స్ టైప్ ఉన్నాయి. అవునండి, అలా. ఓకే అండి, ఇల్లంతా ఒకసారి తిరిగి చూడాలి. అయిపోయిన తర్వాత ఓకేనండి, చూపిస్తాను. ఓకే అండి. ఇంకా నైవేద్యాలు ఏం చేస్తూ ఉంటారు? నైవేద్యాలు ఈ శ్రావణ మాసం స్పెషల్ అయితే పులిహార, పరవన్నం, దద్దోజనం, హల్వా, కేసరి అవి చేసామండి. ఓకే అండి. అంటే ఈ శ్రావణ మాసమే కాకుండా ఇంకా పూజలు అన్ని చేస్తూ ఉంటారు? కార్తీక మాస పూజలు, వినాయక చవితి అవన్నీ కూడా చేస్తూ ఉంటామండి. వాసవి మాతప్పుడు కూడా పూజలు అవి ఇప్పుడు చేస్తున్నారు కదా, ఆ పూజలు కూడా చేసుకుంటాం. అంటే పూజలు చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటారా? అత్తగారింటికి వచ్చిన తర్వాత నేర్చుకున్నారా? పెళ్ళికి ముందు దాకంటే ఆ లైఫ్ కొంచెం మమ్మీ వాళ్ళే చూసుకుంటారు. సో ఇంకా పెళ్ళయ్యాకనే కదా బాధ్యత అనేది వచ్చేది. పూజల్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇంకా పెళ్ళి అయిన తర్వాతే. నమస్తే అండి. నమస్తే అండి. అందరిలోనూ మీరు పెద్ద అండి. మీ పేరేంటండి? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు మీకు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. పెళ్ళిళ్ళు అయిపోయినాయి? అయిపోయినాయండి. బాబు, కోడలండి, కూతురండి.
కూతురు కోడలు. ఓకే. వంటలు నేర్పారా బాగా? నేర్పారండి. పూజలు నేర్పారా? నేర్పానండి. కూతురికి నేర్పారా కోడలికి నేర్పారా? ఇద్దరికి నేర్పానండి. ఇద్దరికి నేర్పారు. ఎవరు బాగా చేస్తూ ఉంటారు వంటలు? అంటే ఆవిడకి కొంచెం ఎక్కువ చేస్తుంది, ఈవిడ బాగా చేస్తుంది. మంచి కొంచెం కొత్త కదండి, ఈవిడ కొంచెం తక్కువ చేస్తుందని మళ్ళీ బాగా చేస్తుంది అనేసారు. కాదండి, అంటే పాప చిన్నది కదండి, చేస్తుందండి అన్ని వంటలు వచ్చి ఈవిడికి. అవునా? అన్ని రకాలు. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? చీరలకి పెయింటింగ్ వేసుకోవడం, పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్ అని వేసుకోవడం. ఓకే. చీరలు కుట్టుకోవడం అని వచ్చండి. అందరూ కలిసి ఉంటారు కదా? అందరం కలిసి ఉంటాం. అందరూ కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? పండుగలు వచ్చినా ఏమైనా? అందరం కలిసి ఒకటే అనుకొని చేసుకుంటాం, అన్ని పండుగ చేసుకుంటాం. అవునా? అందరం సరదాగా ఉంటాం. అందరూ సరదాగా ఉంటారు. ఓకే. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతంతో పాటు ఇంకా ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు మీరు? దసరా చేసుకుంటాం, దీపావళి చేసుకుంటాం, నవరాత్రులు చేస్తూ ఉంటారు. నవరాత్రులు చేస్తుంటాం. అంటే నవరాత్రులు అంటే రోజు పూజ చేస్తారా? 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెడుతుంటాం. లాస్ట్ లో 3 రోజులు 3 రకాల నైవేద్యాలు. మీరు కూడా వంట చేస్తారా? చేస్తారండి. అంటే ఇప్పుడు చేయలేకపోతున్నాను, ఈ రోజు చేసి. అదే. ఇంకా మనవరాళ్ళు మనవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనవాడు రాలేదండి, ఇంకా రాలేదు. ఊర్లో ఉన్నాడండి. ఊర్లో ఉన్నారు, జంగారెడ్డిగూడెంలో. మీకండి? ఓకే. ఇంటర్ చదువుతున్నాడండి బాబు. ఇంటర్ చదువుతున్నాడు అప్పుడే మీ అబ్బాయి? ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏదైనా పెయింటింగ్ వేసుకోవడం అని, చీరలు కుట్టుకోవడం. ఓకే, సరే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.
డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతసేపు పట్టిందండి మీకు డెకరేషన్ చేయడానికి? 4 hours పట్టిందండి. 4 hours పట్టింది. అందరూ తల చెయ్యి అందరూ తల చెయ్యి అవ్వబట్టి 4 hours లేకపోతే ఇంకా టైం పడుతుంది. ఇంకా టైం పట్టదు. ఒకళ్ళే చేయడం లేకపోతే డెకరేషన్ ఒకళ్ళే చేయడం చాలా కష్టం. ఇంతమంది ఉన్నారు కాబట్టి చాలా బాగా చేశారు. అందరూ ఐడియా ఇవ్వటం అది చేయటం అది సరిపోయింది. అందరి మాట కలిసిందా? కాదు ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఎలా చేద్దాం అలా చేద్దాం ఎవరి ఐడియా బట్టి అది బెటర్ అనిపిస్తే అది ఫాలో అయ్యామండి. ఓకే ఓకే. డెకరేషనే కాదు ఇక్కడ కనిపిస్తున్నవి కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. అవునండి. అంటే ఇవి 108 ఫ్లవర్స్ అండి. ఇవి ఆ మధ్యలోవి 108 ఫ్లవర్స్ అండి. ఇవి 9 పువ్వులు అనమాట. 9 పువ్వులు అంటే 9 పువ్వులు అంటే అష్టలక్ష్మి పువ్వులు అనమాట. అమ్మవారు గణపతి ఆదిదేవుడు కాబట్టి. అరటి చెట్లు చూసాను కానీ ఇది బాగా డీటెయిలింగ్ బాగుంది. అంటే ఆకులు వచ్చేసి గ్రీన్ కలర్, అరటి పండ్లు అవి వచ్చేసరికి లుక్ బది బాగుంది. అవేంటండి? అవి చెరుకు గడలండి. అమ్మవారికి చెరుకు గడలు అంటే ఇష్టం కదా. సో అది తీసుకున్నాం. అమ్మవారికి ఇష్టమైనవన్నీ ఇక్కడ తీసుకొచ్చి అవును. చాలా బాగుందండి. ఇంకా ఇవ్వండి, వీటి గురించి చెప్పండి. ఇవి తామర గింజలండి. తామర పువ్వులో అమ్మవారు పుట్టారు కదా, అందుకని ఆ తామర గింజలు అవి పెట్టాం. ఈ గాజులు తో పూజ చేస్తే చిట్టి గాజులు అని చెప్పి అవి తీసుకున్నాను. ఇప్పుడు గవ్వలు కూడా పూజ చేస్తున్నారండి, అందుకని గవ్వలవి, కాయిన్స్, చల్లబిడి, పానకం ఇంకా నైవేద్యం కింద పెట్టుకున్నాము. సూపర్ అండి. ఇదండి ఈ ఐడియా ఎవరిది? ఐడియా నాదే అండి. చేసింది మా తోడుకోడలు వాళ్ళ అమ్మాయి ప్రియాంక అండి. అమ్మవారు పసుపు కుంకుమ చేసి ఫేస్, కళ్ళు, ముక్కు, చాలా బాగా చేసింది. చాలా బాగుంది. ఇంకా అక్కడ 2 బిందెల నుంచి అమ్మవారి ఆశీస్సులతో డబ్బులు. లక్ష్మీదేవి అంటే అసలు ధనలక్ష్మి కదా, అలాగా సెట్ చేసామండి. బిందెలు పెట్టి బిందెలో నుంచి కాయిన్స్ వచ్చేలాగా. చాలా బాగుందండి. ఓకే ఓకే. మరి ప్రసాదాలు అవి చేసేసారా? ప్రసాదం 4 అండి. 4 లేక్స్తాయి. ఓకే అండి. ఓకే మరి పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.
పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆదరించి నీవభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మా ఇంటికి రండి అని ఆహ్వానించి మీ పూజకి మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు భీమ్ టీవీ వారి తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ. చాలా థ్యాంక్స్ అండి. ఒకే సబ్స్క్రిప్షన్తో 250+ ఛానల్స్ ఆల్ ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉంటాయి. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి భీమ్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి శారీ చూసేద్దామా? ఎలా ఉందండి శారీ? చాలా బాగుందండి. సూపర్ అండి. సూపరా? అందరికి నచ్చిందా? షాప్ చేస్తూ ఉంటారా ఎక్కువగా? వెళ్తూ ఉంటామండి. వరమహాలక్ష్మికి వెళ్తూ ఉంటామండి. ఓకే అండి. శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈ గిఫ్ట్ వోచర్ని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఓకే. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తుంది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవ్వరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఇదండి ఈ రోజు శ్వేత గారింట్లో శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ప్రోగ్రామ్. మరో కొత్త ఎపిసోడ్ లో మరొక ఇంట్లో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.